అందరికీ జై శ్రీ గణేష. సో మన బ్రదర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చి మన గణేష్ అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. అన్న వాళ్ళతో మాట్లాడదాం. సో అందరూ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో బ్రదర్ ఎక్కడి నుండి వస్తుంది బ్రదర్? మేము సత్యసాయి జిల్లా నుంచి వస్తున్నాము. అది కదిరి నియోజకవర్గం, సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి వస్తున్నాము. ఓకే, దాదాపు మేము 800 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది. 800 కిలోమీటర్ల నుంచి వస్తున్నారంట. ఓకే, దాదాపు మేము 11 years నుంచి ఈ ధూళిపేట గణేష్ తీసుకెళ్తున్నాము. ఓకే, ఈ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర 2014లో మేము ఒక బొమ్మ తీసుకున్నాం. తర్వాత 2024లో మళ్ళీ బొమ్మ అంటే డబల్ తీసుకుంటున్నాము బొమ్మ. ఓకే, అప్పుడు 14 తీసుకున్నాము, ఇప్పుడు 24 తీసుకుంటున్నాము. ఓకే ఓకే, అంటే 10 సంవత్సరాలు గ్యాప్. అతనికి మాకి రిలేషన్ అలా కుదిరింది. ఈసారి 2024 లో సముద్ర మంతనం ఉంది, ఐ మూమెంట్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మేము దానికోసం ఆ కాన్సెప్ట్ 10 మందికి తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము ఈ బొమ్మ సెలెక్ట్ చేయడం జరిగింది ఈసారి. ఓకే, దాని వల్ల మన పిల్లలకి తెలుస్తుంది, వాళ్ళ తర్వాత పెద్దవాళ్ళకి తెలుస్తుంది, అక్కడ వచ్చే భక్తులకు తెలుస్తుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మేము అక్కడ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఓకే, అంటే అక్కడ మండపం అరేంజ్ చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈసారి మా మండపం పక్కన అరుణాచలం సెట్ కూడా వేస్తున్నాం. అరుణాచలం సెట్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అరుణాచలం. ఓకే, దానికి సంబంధించి ఒక సెట్ ఏర్పాటు చేస్తున్నాము. ఓకే, కాబట్టి దానికి కూడా మా యూనిట్ సభ్యులంతా, మాది వచ్చి సింహకోట యువసేన అంటాం. మా యూనిట్ సింహకోట యువసేన. ఓకే ఓకే, మా సభ్యులంతా ఇప్పుడు అక్కడ దాని మీద నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు. ఓకే, కొద్దిగా మా టీం అంతా ఇప్పుడు మేము గణేష్ మూర్తిని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మా మండపాన్ని తీసుకోవడానికి కోసం ఇప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మంచి అయితే ఉంది ఆ గణేష్? చాలా ఉంది, చాలా ఇంకా చాలా లేదు మాకు. ఓకే ఓకే, ఎన్ని రోజులు కూర్చోబెడతారు గణేష్? ఈ సంవత్సరం 7 days. 7 days ఏమేమి సెలబ్రేషన్స్ ఉంటాయి? 7 days అంటే మేము ఫస్ట్ రోజు పూజ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాము. ఓకే, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించి ప్రోగ్రామ్స్ చేస్తాము, అన్నదానం చేస్తాము. ఓకే, తర్వాత లాస్ట్ డే నిమజ్జనం కూడా ఒక జిల్లాలోనే అతి పెద్ద టాప్ మోస్ట్ నిమజ్జనంగా నిలిచిపోయేలా మేము ఘనంగా చేస్తాం. ఓకే ఓకే, సో చూసిరు కదా, సో వాళ్ళ ఫేస్ కలర్ చూస్తే ఆనందం కనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా అయితే గణేష్ ఉన్నాడు అనేసి అయితే అంటాడు. అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత తీసుకోవుతారన్న గణేషుని. సో ఈసారి అయితే మస్తు అంటే మస్తు నచ్చిందంట. అదే విధంగా అంటే సముద్ర మంతనానికి సంబంధించి కాన్సెప్ట్ కూడా వాళ్ళ దగ్గర వేస్తున్నారంట కొత్తగా ఈసారి అయితే. సో ఇది అండ్ గణేషుని ఎట్లా తీసుకోవతారు, ఎట్లా చేస్తారని ప్రతి ఒక్కరైతే కవర్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకోసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి. సో చూసిరు కదా బ్రదర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ కదిరి నుంచి అయితే వస్తున్నారంట. అండ్ ధూళిపేటలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర కూడా చూడండి, మొత్తం సముద్ర మంతనానికి సంబంధించిన మొత్తం షెట్లు అయితే బయట పెట్టారు. అండ్ అక్కడ కూడా పెట్టారు చూడండి. ఈ గోదాం ఆ గోదాం కూడా వాళ్ళదే అనమాట. అండ్ ఇంకోటి చిన్న మినీ బాలాపూర్ మోడల్ గణేష్ కూడా ఇంకా ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటా, బయటికి తీసుకొచ్చి అయితే పెట్టారు. చూసుకుంటే అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే పర్వతం కనిపిస్తుంది, ఈ పర్వతం కూడా మొత్తం అంటే పర్వతం సెట్లు, పాముల సెట్లు మొత్తం బయట తీసుకొచ్చి పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గణేశుడు మొన్న మనం కొత్తపేట గణేశుని ఆగమని తీసినాం కదా, ఆ మోడల్కి సంబంధించి సేమ్ అదే కలర్తోనైతే ఇంకో గణేశుని అయితే రెడీ చేస్తున్నారు. సేమ్ అదే కలర్ ఉంది. ఈ కలర్ కూడా ఆ రోజు వీడియో చూసి కూడా చాలా మంది మాకు ఇదే కలర్ కావాలనేసి అయితే వాళ్ళు అన్నారంట. అందుకే వాళ్ళ కోరిక మేరకు అయితే గణేశుని అయితే రెడీ చేస్తారు. ఈ గణేశునికి ఇంకా కొంచెం ఐ మూమెంట్ అండ్ అదేవిధంగా కొంచెం గోల్డ్కి సంబంధించినవి అయితే కలర్లు ఉన్నాయన్నమాట. ఆ కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గణేశుని కూడా తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఇక చూడండి మొత్తం సెట్లు, ఇవన్నీ సెట్లు అన్నీ మొత్తం బయట తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇప్పుడు మనోళ్ళు తీసుకునే గణేశుడు ఇదన్నమాట. ఇక మనం లోపలికి వెళ్ళి చూపిస్తే మొత్తం దగ్గర ఉంది. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు, కింద మొత్తం తాళ్ళు అవి వేసి అయితే బయటికి తీసుకొని వస్తారు. అండ్ పూజా కార్యక్రమాలు కూడా మనం రాకముందే అయిపోయినాయి. అండ్ గణేష్ని కూడా కదిలించేసారు అనమాట. అండ్ గణేష్ని చూసుకుంటే చూడండి, ఈ విధంగా అయితే గణేశుడు కనిపిస్తున్నాయి. మొత్తం బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా కనిపిస్తాడు ఏందనేసి అయితే మొత్తం చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి ఆల్రెడీ పయ్యలు పెట్టేసారు, పయ్యలు పెట్టి తాళ్ళు కూడా కట్టేసారు. మనోళ్ళు బండి కూడా తీసుకొచ్చారు. ఆ బండి కూడా పూజా కార్యక్రమాలు చేసి వాళ్ళకు ఒక బ్యానర్ అంటే వాళ్ళ యూత్కి సంబంధించి ఒక బ్యానర్ కూడా పెట్టారు. మీకు అది చూపిస్తాను చూడండి. బండి కూడా వెరైటీగా మస్తు ఉందా చూడండి. అండ్ టస్కా మన క్రేన్ కూడా వచ్చేసింది. అండ్ వీళ్ళ వచ్చేసి సింహకోట 2024 శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అనమాట. వీళ్ళ బ్యానర్ పెట్టేసుకొని అయితే వచ్చేసారు. సో 2 సింహాలు అయితే పెట్టారు, అక్కడిక్కడ 2 సింహాలు పెట్టి మస్తు రాశారు. సో మొత్తం పూజ చేసి తీసుకొని వచ్చారు అనమాట. చూడండి ఇదే బండిలో దాదాపు 800 కిలోమీటర్లు అంట. అది 800 కిలోమీటర్లు అంటే ఎంతసేపు అవుతుందో వెళ్ళడానికి కింద కామెంట్ చేయండి ఎంతసేపు అవుతుందో. రెడీగా ఉంది మన క్రేన్ అయితే రెడీగా ఉంది ఎత్తడానికి, గణేశుడు అయితే ఎత్తడానికి. సో ఇది అండ్ అక్కడ నుంచి గణేశుని తీసుకొని వచ్చి ఎట్లా పెడతారు ఏందనేసి అయితే చూపిస్తాను. గణేశుడు అయితే అవతల షెడ్లో లేడు, ఇవతల షెడ్లో అంటే అవతల అక్కడ సైడ్ లేడు, ఇక్కడ సైడ్ ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. చాలా ఈ అన్ననేనంట బొమ్మ తీసుకోవాలి. సో అన్న 800 కిలోమీటర్లు మొత్తం ఒక్కరే నడిపిస్తారా? సో ఎన్ని డేస్ పడుతుంది అన్న? 9 గంటలు.
సో ఓకే అన్న ఈ బ్రదర్ 800 కిలోమీటర్లు ఈయన ఒక్కడే నడిపిస్తుంట బండి. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు గణేషుడు అయితే కదులుతుండో చూడండి. సో ఎట్లా కదులుతాడు ఏందనేసి అయితే ప్రతి ఒక్కరు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఫైనలీ గణేషుడిని అయితే బయటికి తీసుకొని వస్తారు చూడండి. దాదాపు 20 మంది దగ్గర అయితే ముందల వెనకాల పట్టుకొని అయితే లాగుతూ ఉంటారు. ఆల్రెడీ అందులో వర్క్ చేసే వాళ్ళు గుంజుతూ ఉంటారు. దాంతోపాటు గణేషుని తీసుకెళ్లే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు అనమాట. అంతమంది అయితే లాగాలి. గణేషుడు ఏమన్నా తక్కువ వెయిట్ ఉంటాడా, ఎంత వెయిట్ ఉంటాడో. సో ఇంత పెద్ద గణేషుని బయటికి తీసుకురావడం అంటే అసలు సాహసమే అన్నమాట. సో గణేషుడు చూడండి ఎట్లా చూస్తుండో. ఐ మూమెంట్ ఉందన్నమాట గణేషునికి అయితే. సో వాళ్ళది ఒక రిధమ్ ఉంటుంది అన్నమాట. 1 2 3 అనేసి. సో 1 2 3 అనేసరికి వాయిస్ వినిపిస్తుంది అనుకుంటాం మీకు చూడండి. 3 అనేసరికి బయటికి లాక్కుంటారు అనమాట. ఆ విధంగా అయితే మళ్ళీ వాళ్ళ మధ్యలో మనం పోయి 1 2 3 అనుకో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరి మీద బరువు అయిపోతారు. ఒకటేసారి అందరూ లాగాలి, ఒకటేసారి అందరూ నెట్టాలి. సో దాంతో వాళ్ళకు ఒక రిధమ్ ఉంటుంది. అది ఫైనలీ గణేషుడు అయితే బయటకు వచ్చేసాడు అనమాట. చూడండి ఈ దాకా అయితే వచ్చేసాడు. సో ఎగ్జాక్ట్ అయితే ధూల్పేటలో ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ కింద అయితే మనకి ఇక్కడ కింద డౌన్ లో అయితే మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఒక్క గణేష్ దాదాపు మనకి హైదరాబాద్ లో ఫేమస్ ఉన్న గణేష్లు అన్ని ఇక్కడ నుండి వెళ్తాయి అనమాట. సో చూడండి దాదాపు అర్ధగంట నుంచి ట్రై చేసి ఇప్పటికైతే బయటకు వెళ్ళింది అనమాట గణేషుడు. సో అంటే పైన హైట్ లో ఉండే కదా, హైట్ నుంచి కొంచెం కిందికి తీసుకొని వెళ్ళి లాక్కొని అన్నీగా సరైన అన్ని మాట్లాడుకొని చేసుకొని వచ్చే వరకు ఇంత టైం పడుతుంది అనమాట. సో ఈ వెహికల్ ముందుకెళ్తే ఈ వెహికల్ ప్లేస్లకి అక్కడ క్రేన్ మలుపుకొని వస్తుంది. ఆ క్రేన్ వెళ్తుంది. ఆ క్రేన్ అనేది ఈ వెహికల్ ప్లేస్లోకి వస్తుంది అనమాట. వెహికల్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే క్రేన్ ఇక్కడికి వచ్చేస్తుంది. గణేషుడు ఈ ప్లేస్లోకి వస్తాడు. గణేషుడు ఫేస్ అనేది అటువైపు మలుతుంది. ఇట్లున్న గణేషుడు ఇటువైపు మలుతాడు అనమాట. ప్రతిసారి ఏ గణేషుడు అయినా సరే మన ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ లో ప్రతి గణేషుడు అటువైపు ఫేస్ తోనే ఉంటాడు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో చూసిరు కదా గణేష్ అయితే ఫైనల్లీ బయటకి అయితే వచ్చేసిండు. క్రేన్ అయితే మలుపుకోవడానికి ఎంతో దూరం వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇక్కడ మళ్ళడానికి ప్లేస్ లేదు. గల్లీ లోపలికి వెళ్ళేసి మలుపుకొని అయితే వస్తారు. సో గణేషుని అయితే చూడండి ఒక్కసారి అయితే చూసాం గణేషుని. త్రిశూలంలో అంటే స్వామివారి ఆ చేతిలో అయితే గుడ్డలు, ఈ చేతిలో అయితే త్రిశూలం ఉంది కదా. ఇవి అయితే హైలైట్ అనమాట. మొత్తం 3D కలర్స్ అయితే వేసిరు. మస్తు అయితే మస్తు అనిపిస్తుంది. సో గణేష్ అయితే బయటకు వచ్చేసి చూడండి. ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా బండి వచ్చినట్లు వచ్చేస్తుంది అనమాట ఈ లోపల నుంచి. అంటే ఆ గేట్ల నుంచి అలా గోదాంల నుంచి బయటికి రావడం ఒక్కటే లేట్ అనమాట. బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి అయితే చాలా ఫాస్ట్గా అయితే గణేషుడు వచ్చేస్తాడు. చూడండి వచ్చేసాడు గణేషుడు బయటి దాకా అయితే. కథ. సో స్టేట్గా వెహికల్ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ స్టేట్గా తీసుకొని వచ్చి అయితే పెట్టారు. క్రేన్ అయితే రావాలి. క్రేన్ వచ్చిన తర్వాత పైనుంచి పట్టీలు వేసేసి పెట్టేస్తారు. ఎట్లా లిఫ్టింగ్ చేస్తారో అది కూడా చూపిస్తాను చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో సింహగౌడ గణేష్ మహారాజ్ కి జై. బోలో సింహగౌడ గణేష్ మహారాజ్ కి జై. బోలో సింహగౌడ గణేష్ మహారాజ్ కి జై. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఇంకొక పెద్ద బ్యూటిఫుల్ గణేషుడు అయితే వెళ్తుండనమాట ట్రాక్టర్లో. చూడండి
మంచిగా నంది కనిపిస్తుంది. నంది పైన మనకు శంకరుడు కనిపిస్తుంది అనమాట. జై. సో ఇది నాకు తెలిసి పృథ్వీరాజ్ సింగ్ గణేష్ అనుకుంటా. ధూళిపేట పృథ్వీరాజ్ సింగ్లో మనం ఒక లాగ్ కూడా తీసినాం. సో దానికి సంబంధించినదే. సో కొంచెం మిస్ అయిపోయినాం. అంటే ఈరోజు అసలు ఈరోజు అసలు గణేష్లు లేవన్నారు చాలా వరకు అయితే. సో తీసుకొని వెళ్తారు. సో చూడండి చాలా బ్యూటిఫుల్ గణేషుడు. ఈ గణేష్ కూడా మస్తు ఉన్నాడు. ఆల్రెడీ ఒక లాగ్ తీసి పెట్టిన లాగ్లో ఉంటాడు. సో చూడండి నంది పైన బ్రో ఏడికి కామారెడ్డి గణేష్ అంట. సో ఇదే మనం అప్పుడు లాగ్ తీసినప్పుడు నంది పైన శంకరుడు నాట్యం ఆడుతున్న విధంగా మనకు ధూళిపేట మోడల్లో, కాకపోతే ధూళిపేట మోడలే కాకపోతే మహారాష్ట్ర టైప్లో కూర్చొని ఉంటాడు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గణేష్ అనమాట. సో కామారెడ్డి దాకా మొత్తం ట్రాక్టర్లో దానిలోనే మన టోచర్లోనే వెళ్తాడనమాట గణేషుడు. సో ఇదన్నమాట గణేషుడు. చూడండి ఎట్లున్నాడు, మస్తున్నాడు గణేషుడు అయితే. సో ఆల్రెడీ మన వీడియో కూడా తీసినాం. నంది పైన గణేషుడు కూర్చొని ఉన్నాడు. నంది తలపైన మనకు శంకరుడు అయితే నాట్యం ఆడుతున్నాడు అనమాట. చూస్తున్నా ట్రాక్టర్కి టోచర్ అటాచ్ చేసిరు. ఆ టోచర్లో అయితే గణేషుడు వెళ్తున్నాడు అనమాట. చూసుకుంటే ఇక్కడ జెండాపై కపిరాజు హనుమంతుడు జెండా పైన అయితే రెప్పరెప్పలు ఆడుతుండు. ఈ గణేషుని చూద్దాం ఇప్పుడు మనం. ఈ గణేషుడు ఎట్లా అది లేపుతారో ఏందనేసి అయితే క్రేన్ కూడా వచ్చిందనమాట. సో క్రేన్ సాయంతో అయితే ఏవైతే పైన పట్టీలు ఉంటాయో ఆ పట్టీలను అయితే అటాచ్ చేస్తున్నారు చూడండి. సో క్రేన్ ఎక్కడో లాస్ట్కి వెళ్ళి మలుపుకొని వచ్చిందనమాట. సో వీళ్ళది సిబ్రా క్రేన్స్. సో చూడండి మొత్తం పైదాకా వెళ్ళి పట్టీలు అయితే పెడతారు. సో ఇంకో గణేషుడు వెళ్తుండే. వర్షం పడితే మొత్తం తడవకుండా చిన్న గణేషుడు అయితే వెళ్తారు. మొత్తం బ్లూ కలర్ కవర్ కట్టేసి మొత్తం ఫుల్గా అటాచ్ చేసి అయితే తీసుకొని వెళ్తారు ఇంకో గణేషుడు. ఈరోజు నిన్న కొంచెం గణేషులు చాలా తక్కువ వెళ్ళినాయి. రేపటి నుండి అయితే చాలా గణేషులు వెళ్తాయి. రేపటి నుండి అయితే ఓన్లీ 9 days 10 days మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా గణేషులు వెళ్తాయి అన్నమాట. అసలు క్యూ కట్టాలి అన్ని గణేషులు వెళ్తాయి. ఈ గణేషుడు దాదాపు 12-13 feet అయితే ఉంటుంది. ఈ గణేషుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు అనమాట. సో చూడండి వెనకాల కూర్చొని వెళ్తారు అందరూ. సో అదన్నమాట. అండ్ ఇక్కడ ఈ గణేషునికి అయితే కడుతున్నారు పట్టీలు. చూద్దాం ఈ పట్టీలు కడుతుంటే చేస్తుంటే ఎట్లా. ఆయన చూడండి పట్టీలతో ఎట్లా ఎక్కుతుండో మొత్తం నిచ్చెనకినట్లు ఎక్కేసి పైదాకా ఎక్కేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే కూర్చోబెట్టాలన్నమాట. సో కనిపిస్తుంది కదా ఈ 4 పట్టీలు అయితే. అటు 2 ముందుకు 2 పట్టీలు వస్తాయి, వెనకాల 2 పట్టీలు వస్తాయి అన్నమాట. పట్టీలు వేసిన తర్వాత ఈ విధంగా అయితే స్క్రూలు అయితే ఫిట్ చేస్తారనమాట. ఇవి కంపల్సరీ ఇవి క్రేన్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఈ పట్టీలు. అండ్ అదేవిధంగా ఇవి సో ఈ కొండీలలాగా ఉంటాయి. ఇట్లా కొండీలలాగా ఉంటాయి. కొండీలలాగా పెట్టేసి ఫిట్ చేస్తారనమాట. సో చూడండి ఇట్లా ఫిట్ చేసేస్తే ఖతం అయిపోతుంది. గట్టిగా ఫిట్ చేయాలి. సో ఇవి మెయిన్ ఖతం ఫిట్ అయిపోయింది. ఇట్లా చూస్తారు గుంజి చూస్తారు గట్టిగా ఉందో లేదో అనేసి. ముందల 2 వెనకాల 2 కట్టేస్తారు అనమాట. సో ఈ ముందల దానికోసం అయితే ఇస్తున్నాడు. సో ముందల ఇక్కడ కట్టేస్తారు. సో అదనమాట. మధ్యలో మనోడు చేయబెట్టాడు అందుకే ఫేస్ చూపించిన. సో ఇట్లా ఇప్పుడు ఎట్లా లేపుతారో చూపిస్తాం. ఈ గణేషుడు ఉన్న గణేషుడు ఈ ఫేస్కి అయితే ఇటు మలుతాడనమాట. కింద చూడండి లేచిండు బాగా. సో ఇట్లా మలుతారనమాట. గణేషుడు మలుపుతారు, వీళ్ళు మలుపుతారు. సో మొత్తం గాలిలోకైతే లేచిండు చూడండి గణేషుడు కింద అయితే. సో చూడండి ఇక మలుపుతారు. వీళ్ళందరూ కలిసి ఏంటంటే మలిపేస్తారు గణేషుడిని. కదా మలిపేసారు. బ్రో కొంచెం వెనకకి రండి బ్రో. సో ఈ విధంగా ప్రతి గణేషుడు ఇక సత్యనారాయణ సింగ్ గణేష్, లక్ష్మీనారాయణ సింగ్ గణేష్ అన్ని ప్రతి ఒక్కటి ఈ ఫేసే వస్తాయి అన్నమాట. సో గణేషుని అయితే క్రేన్ సాయంతో పైకి గాలిలోకి లేపిన తర్వాత ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ అనేది గణేషుని కిందికి వస్తుంది అనమాట. సో గణేషుడిని గాలిలోకి లేపి మొత్తం క్రేన్ ముందరికి పోయింది అనుకో గణేషుడు అటు ఇటు ఊగుతాడు. సో అందుకనేసి అయితే సో మొత్తం పైకి లేవట్టిన తర్వాత ఎగ్జాక్ట్ వెహికల్ కిందికి వచ్చిన తర్వాత వెహికల్లో ఛానల్స్ ఉంటాయి కొన్ని. అంటే స్ట్రేట్గా పొడుగు ఉంటాయి ఛానల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా కొన్ని గోల్గా కూడా ఉంటాయి ఛానల్స్. ఆ ఛానల్స్లో ఎగ్జాక్ట్ ఫిట్ చేసి తాడుతో కడతారనమాట. సో ఈ వెహికల్ చూస్తే చాలా వెరైటీగా అయితే కనిపిస్తుంది. DCM మొత్తం మస్తుంది వెహికల్ అయితే. ఈ వెహికల్ అయితే మస్తుంది అనమాట. ఈ గణేషుడిని కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఛానల్స్ లాగా అయితే ఉన్నాయి. సో ఈ ఛానల్ లోపల అయితే దీని లోపల అయితే ఎగ్జాక్ట్ కూర్చోబెడతారు అనమాట. ఎగ్జాక్ట్ దాని లోపల అయితే కూర్చోబెట్టేసి గట్టిగా కడతారనమాట గణేషుడిని. సో ఫైనలీ కదిరి గణేష్ ఆంధ్రప్రదేశ్ గణేష్ అయితే కూర్చుండు కథం. ఇక తాళ్ళ సాయంతో అయితే మొత్తం గట్టిగా ఎక్కడ కదలకుండా కడతారు. అదేవిధంగా జర తడవకుండా కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పైన కవర్ కూడా వేసేస్తారు అనమాట. ఆల్రెడీ కవర్ తెచ్చి పెట్టారు బ్లూ కలర్.
ఆ కవర్ వేసేదే గణేషుడు ఏం కనిపించాడు. వైట్ కలర్ వేస్తారైనా కొంచెం వెళ్ళే మూమెంట్ తీసాం అనుకుంటాం, కానీ ఈ కవర్ వేస్తే అసలు ఏం కనిపించాడు అనమాట గణేషుడు అయితే. సో మంచిగా ఎగ్జాక్ట్ కూర్చుంటే కరెక్ట్ వచ్చింది అనమాట. చూడండి మంచిగా బొజ్జ వినాయకుడు ఎట్లా కనిపిస్తుండో, ఎంత మంచిగా అయితే కనిపిస్తుండో. సో ఇదన్నమాట ఫైనలీ ఆంధ్రప్రదేశ్ కదిరి గణేశుడు. సో వెళ్ళిపోతుండు ఇక మళ్ళీ మండపంలో తర్వాతనే బాయ్ 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 బాయ్. సో కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత కవర్ కప్పేసుకుంటారు. కవర్ కప్పేసుకొని ఇక డైరెక్ట్ కదిరి దాకా ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతారన్నమాట. సో సూపర్ గణేశుడు అదన్నమాట. ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం వల్ల అస్సలు మర్చిపోకొని. బాయ్ బాయ్ గణేష. ఆంధ్రప్రదేశ్ కదిరి గణేష్. జై శ్రీ గణేష. మళ్ళీ ఇంకో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం.